నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విలియమ్స్ స్టార్లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక లోపం కారణంగా డేంజర్ జోన్లో చిక్కుకున్నారు. సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుండడంతో ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తాయి. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ డేంజర్ జోన్లో చిక్కుకున్నారు. కోలిక్ బారీ బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విలియమ్స్ ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలో పలు లోపాలు తలెత్తాయి. ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు జూన్ 6న స్టార్లైనర్ సురక్షితంగా ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. అయితే వారి యాత్ర సజావుగా సాగకపోవడంతో ఆమె తిరుగు ప్రయాణం మరింత ఆలస్యమైంది. ఆమె రాక ఆలస్యం కారణంగా అనారోగ్యం ముప్పు పొంచి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో విలియమ్స్ రాకపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై విలియమ్స్ స్పందించారు. తాము సురక్షితంగానే ఉన్నామని, తమ ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదన్నారు. ఆలస్యంపై వివరాలు వెల్లడించారు. స్పేస్ నుంచి తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేసింది. అయితే ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీకి తోడు వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు నిపుణులు. వీటన్నింటినీ సరిచేసే పనిలో నాసా ప్రస్తుతం తలమునకలవుతోంది. వ్యోమగాములను వెనక్కు తీసుకొచ్చే విషయంలో ఎలాంటి హడావిడేమీ లేదంటున్నారు అధికారులు. విలియమ్స్ ఆమె కొలీగ్ భద్రతకే తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం సునీత, విల్మోర్ వారం పాటు ఐఎస్ఎస్లో ఉండి జూన్ 13న బయలుదేరి 14న భూమికి చేరుకోవాలి. ప్రాబ్లమ్స్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. అయితే బోయింగ్ స్టార్లైనర్ గరిష్టంగా 45 రోజుల పాటు ఐఎస్ఎస్తో అనుసంధానమై ఉంటుంది. ఈ లెక్కన జూలై 22 దాకా సమయం ఉంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే సునీత, బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా లేదంటే రష్యా సూయజ్ వ్యోమనౌక ద్వారా ప్రయత్నాలు చేయనున్నారు. స్పేస్లో పరిస్థితులు భిన్నంగా ఉండడం వల్ల రోజులు గడిచే కొద్దీ సునీతకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పలుమార్లు అంతరిక్ష పర్యటనకు వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చిన సునీత ఇప్పుడు కూడా సురక్షితంగా తిరిగొస్తుందని కుటుంబ సభ్యులు, సహచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాసా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. ఆమె రాకకు 48 నుండి 90 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని నాసా తెలిపింది. ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం కారణంగా చార్ధామ్ యాత్రను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ ఈ విషయాన్ని చెప్పింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ చోట్ల కొండచర్యలు విరిగిపడడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చార్ధామ్ తీర్థయాత్రకు వెళ్లే ప్రజలు వాతావరణ వినాశనాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొండచర్యలు విరిగిపడే ప్రాంతాల్లో భక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డెహ్రాడూన్, ఊధంసింగ్ నగర్, చంపావత్, నైనిటాల్, హరిద్వార్, కేదార్నాథ్లలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు పలు చోట్ల తుఫాను, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడడంతో 70కి పైగా రహదారులు మూసుకుపోయాయి. మంగళ, బుధవారాల్లో 200కు పైగా రూట్లు దెబ్బతిన్నాయి. అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వీటిలో చాలా రహదారులు గురువారం తెరవబడ్డాయి. బద్రీనాథ్ జాతీయ రహదారిపై అకస్మాత్తుగా కొండచర్యలు విరిగిపడిన చిత్రాలు బుధవారం కూడా కనిపించాయి. పాతాళగంగా లాంగ్సీ టన్నెల్ సమీపంలో ఈ కొండచర్యలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం కొండచర్యలు విరిగిపడడంతో పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. అయితే వర్షం ఎల్లో అలర్ట్ కారణంగా చార్ధామ్ యాత్రను కొంతకాలం పాటు వాయిదా వేయాలని వాతావరణ శాఖ భక్తులకు విజ్ఞప్తి చేసింది. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ఒక పెద్ద అసెట్. ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం. ఈ ఎయిర్పోర్ట్తో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో అది కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక పేరలల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కను కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్కి. నోవేర్, నో ప్లేస్ కెన్ బీట్ దిస్. ఇది నాకు ఒక కళ, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా.
అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆదాయం అప్పులపై ఏపీ ప్రజలకు వివరించేందుకు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే 3 అంశాలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన సీఎం వారం రోజుల్లో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. ఏపీకి 14 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు ఆర్థిక శాఖపై సమీక్షలో సీఎంకి వివరించారు అధికారులు. ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం మరో శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న ఆర్థిక శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రుణాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు సీఎం చంద్రబాబు. ఆర్థిక అంశాలు, బడ్జెట్పై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఉన్న ఆదాయం, అప్పుల లెక్కలను ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2019-24 మధ్య కాలంలో ప్రభుత్వం చేసిన అప్పులు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్తో పాటు కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలపై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లకు పైనే ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలుస్తోంది. ఏ శాఖలో ఎంత ఖర్చు చేశారు, ఏ శాఖల నిధులు ఇతర పనులకు మళ్లించారనేది కూడా వివరాలివ్వనున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయనే దానిపై సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు శాఖల నుంచి ఇంకా వివరాలు అందాల్సి ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ నిధుల కేటాయింపుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. కేంద్ర నిధులపై నిత్యం ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు సీఎం. గత ప్రభుత్వం నిర్వాకంతో రాష్ట్రం ఏ విధంగా దెబ్బతిందో ప్రజలకు వివరించేలా శ్వేతపత్రం రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖపై శ్వేతపత్రం సందర్భంగా లేజర్ లైట్ పనిచేయకపోవడం, పలు టెక్నికల్ సమస్యలు రావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. దీంతో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం సందర్భంగా ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు అధికారులు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. తెలుగు భాషను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను తీసుకొచ్చినప్పటికీ తిరుపతి జిల్లాలో మాత్రం తెలుగు లెస్సనే అనిపిస్తోంది. తెలుగు భాషను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని పాలకులు చెబుతున్నా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తెలుగు మహాసభలు నిర్వహించినా ప్రజల్లో మాత్రం పరభాషపై ఉన్న వ్యామోహం ఏమాత్రం తగ్గడం లేదు. అందుకు నిదర్శనమే వ్యాపార సముదాయాలు, దుకాణాల పేర్లు ఆంగ్లంలో ఉండడమే. ఏపీ దుకాణాలు సంస్థల చట్టాన్ని అనుసరించి 1988వ సంవత్సరంలో 29 రూల్ ప్రకారం కార్మిక శాఖ నుంచి దుకాణాలకు, కాంప్లెక్స్లకు అనుమతులు తీసుకున్న సమయంలోనే దుకాణాల నామసూచిక బోర్డులు తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలన్న చట్టాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ ఇతర భాషల్లో రాయాల్సి ఉంటే తెలుగు తర్వాతే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ దుకాణదారులు అలా చేయడం లేదు, అవేమీ పట్టించుకోవడం లేదు. గతంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండాలని ప్రభుత్వం జీవోను తెచ్చి కార్మిక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. అసలు ఆ జీవోను పట్టించుకునేవారే కరువయ్యారు. నిబంధనలు పాటించని దుకాణాలపై దాడులు చేసి జరిమానాలు విధించడంతో పాటు కేసు నమోదు చేసి లైసెన్స్ను రద్దుపరిచే అధికారం కార్మిక శాఖ అధికారులకు ఉన్నప్పటికీ ఆ దిశగా ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. తిరుపతిలో వందల్లో, వేలల్లో దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు అధికారికంగా రిజిస్ట్రేషన్ పొందినవి ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే కార్మిక శాఖ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి. మిగిలిన 70% పైగా దుకాణాలు రూల్స్ పాటించడం లేదు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిబంధనలు పాటించే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఇంగ్లీష్లోనే దుకాణాల పేర్లు రాయిస్తున్నారు. దీంతో తెలుగుకు చోటు లేకుండా పోతోంది. కార్మిక శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించవచ్చు. అయినా మార్పు రాకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచవచ్చు. ఇకనైనా అధికారులు స్పందించి తెలుగు భాషలో దుకాణాల పేర్లు ఉండేలా చూడడంతో పాటు తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని భాషా ప్రియులు పేర్కొంటున్నారు. పాలనా భాషగా తెలుగు, అదేవిధంగా ఈ షాప్ దుకాణాల పేర్లు, నామఫలకాలు, తర్వాత నోటీస్ బోర్డులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుగులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కూడా మేము ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఆ పరిస్థితులన్నీ కూడా ఈరోజు మనకు కనిపించడం లేదు. కాబట్టి మనం దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. కాబట్టి మన తెలుగు భాషను, తెలుగు వారమైనటువంటి మనము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అదీ కాక తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఈరోజు దేశ విదేశాల వాళ్ళందరూ కూడా ఈరోజు తిరుమలకు వస్తున్నారు. పట్టు వస్త్రాలు, చీరలు ధరించి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మిక తిరునగరిలో, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుపతిలో దుకాణాల పేర్లన్నీ కూడా
ఇంగ్లీష్లో ఉండటం అనేది కొంత బాధను కలిగిస్తూ ఉంది. కాబట్టి తెలుగులోనే నామఫలకాలన్నీ ఉండాలి, దుకాణ షాపుల పేర్లన్నీ ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ అవసరమే, ఆ ఇంగ్లీష్ పేర్లు కూడా ఉండాలి. అంటే ముందుగా తెలుగు పేరు ఖచ్చితంగా ఉండి తర్వాత ఇంగ్లీష్ను కూడా ఫాలో అయితే తెలుగు భాషాభిమానులకు, రచయితలకు, వాళ్ళకే కాకుండా ఈరోజు మనము చూస్తూ ఉన్నాము. మేము ఆల్రెడీ విజిట్ చేసినప్పుడు ఎక్కడ అంటే బాలాజీ కాలనీ మొత్తం కూడా మొబైల్ షాప్స్ అన్నీ. ఈరోజు మొబైల్ షాప్స్లో ఎక్కువగా కూడా అసలు ఎక్కడా కూడా తెలుగులో ఒక్క పేరు లేదు. మనం మన భాషను మనం గౌరవించుకోకపోతే ఎవరు గౌరవిస్తారు? అధికార భాషగా మనం తెలుగు అయినప్పటికీ కూడా మనము ఏదో ఫ్యాన్సీ కోసం ఇంగ్లీష్ మాట్లాడటము, లేకపోతే వేరే భాషల్ని అనుసరించటము, వాటికి ప్రాముఖ్యం ఇవ్వడము మనం చేస్తే మన తెలుగు భాష ఇంకా బలహీనమవుతుంది. మనం దీన్ని ఇంకా బలం చేయాలి కానీ బలహీనం చేయకూడదు. ప్రత్యేకించి ఇలాంటి తిరుమల, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు ఏమంటే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలియాలి, ఓ ఇది తెలుగు భాష, ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారు వీళ్ళు తెలుగు భాషకు సంబంధించి, ఈ తెలుగు వాళ్ళు అనేటటువంటి ఆసక్తి వాళ్ళలో రావాలి. మనం ఏం చేస్తున్నాము, మనం పెద్దగా ఇంగ్లీష్లో రాస్తున్నాము, చిన్న పొట్టి అక్షరాలతో మనం తెలుగులో రాస్తున్నాము. దానివల్ల ఏమవుతుంది, మన ఇమేజ్ని మనమే తగ్గించుకుంటున్నాం. తెలుగును మనం ఎందుకు గౌరవించకూడదు, మనం ఎందుకు ప్రాముఖ్యం ఇవ్వకూడదు? మనం అందరము శిలా పలకాలపైన కానివ్వండి, మన యొక్క బోర్డులపైన కానివ్వండి, మన సంస్థల పైన కానివ్వండి, ఎక్కడైనా సరే తెలుగు వాడదాం, తెలుగు మాట్లాడదాం, తెలుగుని ఇంకా ప్రపంచవ్యాపితం చేద్దాం. తన గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు, ఓటుతో గెలుపులో భాగస్వామ్యమైన ప్రజలకు తానెప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 23, 24, 25, 29 డివిజన్లకు సంబంధించిన ఎమ్మెల్యే కృతజ్ఞతాభివందన సభను స్థానిక పల్లివీధిలోని వేషాలమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ హాజరై ప్రసంగించారు. మీరందరూ వేస్తేనే మేమందరూ కూడా ఇక్కడ నాయకులుగా కూర్చున్నామని కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ, మీకు అందరికీ కూడా తెలుసు ఎన్నికల ముందు ప్రచార నిమిత్తం ఇంటింటికి కూడా రావడం, మన జనసేన కూటమి అభ్యర్థిని గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరడం జరిగింది. ఆ ఒక్క మాటతో మీరందరూ కూడా మా పైన నమ్మకం పెట్టుకొని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ దేశ ప్రధాని మోదీ గారి పైన నమ్మకం పెట్టుకొని మీరు అందరూ కూడా కష్టపడి ఎవరికి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఎవరికి తలగకుండా భయపడకుండా కసిగా మీరందరూ ఓట్లేసి గెలిపించారంటే మీ అందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటామనేది కూడా మీ రుణం తీర్చుకుంటాం కూడా. మరీ ముఖ్యంగా మేము ఏం చేసినా మరి ప్రజలు ఓటేయండి ఏమీ చేయలేదనేది మీరు నిరూపణ చేయడం జరిగింది. మీలో ఉన్నటువంటి కసిని చూపించడం జరిగింది. దానివల్ల ఈరోజు తిరుపతి నగరంలో అఖండ మెజార్టీ, ఘన విజయం అంటే దాదాపు 62,000 మెజార్టీ మరి ఎక్కడ లేని విధంగా మన రాయలసీమలోనే ఇచ్చారంటే మేము కూడా ఈ రోజున అంతే బాధ్యతతో తప్పకుండా ఈరోజు నాయకులను లీడర్షిప్ కోరుకుంటున్నాం, లేదంటే నామినేషన్ పదవులు కోరుకుంటున్నాం, ఒక గౌరవాన్ని కోరుకుంటున్నాం. ఆ గౌరవం మాకు ఇస్తూ కూటమి నాయకులు ఎవరైతే ఈ రోజున కూటమిలో పరిపాలన అందించబోతున్నారో వాళ్ళందరూ కూడా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో బీజేపీ మినిస్టర్ బండి సంజయ్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, తెలంగాణ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ క్రికెట్ ప్లేయర్ శ్రీశాంత్ తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది. వాళ్ళు రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలా మంది చేశారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువుల ఆరాధ్య దైవంగా భావించినటువంటి
ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అప్పచెప్పడం వలన ఎలాంటి అనర్థాలు జరిగిన మనందరికీ తెలిసిందే. అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చారు. వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు ఇన్ని రోజులుగా స్వామివారికి సేవ చేయడం ముఖ్యం కాదు వాళ్ళకి. నేను నిన్న వచ్చిన సాయంత్రం, నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ అనేక మంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు, గత కమిటీ నిర్వాహకులు చేసినటువంటి నిర్వాహకం గురించి చెప్తా ఉన్నారు. అక్రమ దందా, లంగ దందా, లఫంగ దందా, దొంగ దందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని, జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ప్రజలు కొన్నేళ్లుగా నిరీక్షణతో ఉన్నారు. దాష్టికాల నుంచి, దౌర్జన్యాల నుంచి విముక్తి కోసం ఎదురు చూడడం జరిగింది. ఈరోజు విముక్తి కలిగింది. మరో రూపంలో ప్రజల మీద విరుచుకుపడకుండా, అంటే ప్రతిపక్ష హోదా లేని పార్టీలు కూడా ప్రభుత్వంతో కలిసి వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని ప్రోత్సహించాలని, ప్రశంసించాలని, అలాంటి బుద్ధిని వారికి ప్రసాదించాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను. స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ వాడకం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ పొలాన్ని పండించొచ్చని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడించారు. కదిరిమంగళం గ్రామ పరిధిలోని రైతు పొలాల్లో రాస్ కృషి విజ్ఞాన కేంద్రం వారు చేపట్టిన డ్రోన్ పైలట్ ద్వారా పురుగు మందులను పంట పొలాలకు డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం ఎంతో ఉపయుక్తంగా ఉందని, అలాగే విత్తనాలు చల్లే రోలర్ ఎంతో ఉపయోగకరంగా ఉందని, డ్రిప్ స్ప్రింక్లర్ల ద్వారా నీటిని ఎఫెక్టివ్గా వాడుకోగలమని, నూతన యాంత్రీకరణ విధానాలను వ్యవసాయంలో వినియోగించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే పుష్కల అవకాశాలు ఉన్నాయని, ఆయిల్ పామ్ మన జిల్లాకు ఒక వరమని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం వడమాలపేట మండలం కదిరిమంగళం గ్రామంలో రాస్ కృషి విజ్ఞాన కేంద్రం తిరుపతి వారు పైలట్ ప్రాజెక్టుగా కదిరిమంగళం గ్రామ పరిధిలో రైతు పొలంలో పురుగు మందులను డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానంపై అవగాహన కల్పించి డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నందున, తక్కువ ఖర్చుతో వాటిని రైతులకు అందుబాటులో తెచ్చినందున కలెక్టర్ వారిని అభినందిస్తూ రైతులకు సూచిస్తూ వ్యవసాయంలో యాంత్రీకరణ పద్ధతులను వినియోగించడం వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలు ఉంటాయని, డ్రోన్ను వినియోగించి మందు పిచికారీ చేయడానికి ఎకరాకు 10 నిమిషాల నుండి 15 నిమిషాల లోపు సరిపోతుందని, డ్రమ్ సీడర్ వినియోగించడం ద్వారా యూనిఫామ్గా వరుసగా విత్తనాలను భూమిలో నాటడం జరుగుతుందని, దీనివల్ల కూలీల ఖర్చు, సమయం ఆదా అవుతుందని, రాబడి పెరుగుతుందని రైతులు అందరూ అంగీకరిస్తే ఒక డ్రోన్ పైలట్ ఏర్పాటుకు సిహెచ్సి గ్రూప్కు సబ్సిడీ ద్వారా లోన్ అందజేయడం జరుగుతుందని, తద్వారా గ్రామంలోని రైతులు వాటిని నామమాత్రపు ధర అద్దెతో వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి 43,81,696 రూపాయలు ఆదాయంగా సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మమత తెలిపారు. జాతర 5 వారాల తర్వాత 47 రోజుల తర్వాత ఈరోజు పరకామణి లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వారి పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది మరియు సేవా బృందము మరియు సప్తగిరి గ్రామీణ బ్యాంకు వారి సిబ్బంది వారి సహకారంతో లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో మొత్తము 43,81,696 రూపాయలు నగదు వచ్చింది. మరియు బంగారు 24 గ్రాముల 900 మిల్లీగ్రాములు, వెండి 565 గ్రాముల 500 మిల్లీగ్రాములు వచ్చింది. తిరుమల శ్రీవారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైకానస భగవత్ శాస్త్రమని వైకానస ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ రాఘవ దీక్షితులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైకానస మహర్షి రచించిన వైకానస భగవత్ శాస్త్రమని తిరుమల శ్రీ వైకానస ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ రాఘవ దీక్షితులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైకానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ మరియు టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం శ్రీ మరీచి మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా చిత్తూరు నగరపాలక సంస్థను అభివృద్ధి చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. గురువారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చిత్తూరులో ప్రథమంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని 50 డివిజన్ల నుండి
డయల్ యువర్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి ఫోన్ ద్వారా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరులో త్రాగునీరు, పారిశుద్ధ్యం సరిగా లేదన్నారు. దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. కొద్దిపాటి వర్షానికి చిత్తూరులోని చిన్నపాటి డ్రైన్లు మూసుకుపోయి రోడ్లపైకి మురుగునీరు ప్రవహిస్తుందని, వెంటనే డ్రైనేజీలు బాగు చేయాలని ప్రజలు ఎమ్మెల్యేకి ఫోన్ ద్వారా వివరించారు. కొన్ని కాలనీల్లో విద్యుత్ సౌకర్యం లేదని, రోడ్లపైకి ఆక్రమణలు అధికమయ్యాయని తెలిపారు. ఈ సమస్యలను ఎమ్మెల్యే స్పందించి సంబంధిత అధికారులకు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి గురువారం 1 గంట పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని, అసెంబ్లీలో తాను అందుబాటులో లేకపోయినా స్థానిక కమిషనర్, మేయర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వివరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జె. అరుణ, నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్లు రాజేష్ కుమార్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎప్పుడూ సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న కమిషనర్ గారు అలాగే మున్సిపల్ శాఖ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన అన్ని కంప్లైంట్స్ పైన మరో గురువారం మళ్ళీ ఒకవేళ అసెంబ్లీ లేకపోయినా మేము ఒకవేళ గురువారం అందుబాటులో లేకపోతే అధికారులే డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలాగే వచ్చిన అన్ని కాల్స్లో ఏవైతే సమస్యలను అన్నిటినీ రెక్టిఫై చేసి ఉండేవి కావచ్చు, కంప్లైంట్స్ వచ్చే వాటిని కావచ్చు, ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగే విధంగా కమిషనర్ గారికి అప్పచెప్తాము. మేము అందుబాటులో ఉన్న ప్రతి గురువారం 1 గంట అనేది వీలైతే 1.5 అవర్ కూడా, ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆ ఫోన్ నెంబర్కి కాల్స్ వచ్చేది చూస్తుంటే ఎక్కువ శాతం రోడ్స్, డ్రైన్స్, లైట్స్ పైన అడుగుతున్నారు కాబట్టి వీటిపైనే మొట్టమొదటిగా మేము అన్ని అధికారులతో కూర్చొని చిత్తూరు నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 కేసుల్లో పట్టుబడ్డ మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు 1 టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి సమక్షంలో నగర శివార్లలోని రెడ్డిగుంట వద్ద ఉన్న బహిరంగ ప్రదేశంలో జేసీబీ సాయంతో 30 కేసుల్లో పట్టుబడ్డ మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీఐ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా నాటుసారా విక్రయించినా, తయారు చేసిన, ఇతర రాష్ట్రాల నుండి మద్యం బాటిళ్లను దిగుమతి చేసుకున్నా, విక్రయించినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించామని, కూటమిలో చిన్న చిన్న సమస్యలు ప్రశ్నించడానికి ప్రతి నెలా సమావేశం నిర్వహించుకుంటామని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. కొంతమంది కేవలం బురద చల్లడానికి మాత్రమే చూస్తున్నారని, ప్రాణం ఉన్నంత వరకు అవినీతికి పాల్పడనని, నా పేరు చెప్పి అవినీతికి పాల్పడితే సహించనని, నన్ను చంపడానికి ప్రయత్నించినా భగవంతుని ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో బయటపడ్డానని, ప్రాణాలతో మీకు సేవ చేయడానికి ఉన్నానని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. గురువారం తిరుపతి రూరల్ మండలంలోని రఘునాథ రిసార్ట్స్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, చంద్రగిరిలో అభివృద్ధికి అధికారులకు దిశానిర్దేశం చేశామని చెప్పారు. రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 6 మండలాల్లోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ మండల కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ డెవలప్మెంట్కైనా సో బేసిక్ యూనిట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి ప్రపోజల్ పంపండి, అది మన కన్సర్న్ మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్లో వెళ్తుంది, అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. అక్కడ మేము మళ్ళీ రెండోసారి ఈ ప్రపోజల్ వెళ్ళిపోయిన తర్వాత పర్స్యూ చేస్తాము. సో చేసిన ప్రామిస్లన్నీ, హామీలన్నీ కూడా నెరవేరుస్తాయి. చంద్రబాబు గారు చెప్పిన యూనివర్సిటీ గురించి కానీ, చంద్రబాబు గారు చెప్పిన రైల్వే సమస్యలు కానీ, సిల్క్ బోర్డు కానీ, టెక్స్టైల్ సమస్యలు కానీ మొత్తానికి అడ్రస్ చేయడానికి 10 సమస్యలు గుర్తించాం. అవన్నీ కూడా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా దోచుకున్నాడో మీకు తెలుసు. ఆ దోచుకున్న వ్యక్తి యొక్క విషయాలని బయట లాగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా పైన ముద్రిస్తున్నాడు. ప్రతి దానికి చెప్తున్నా, నేను బతికున్నంత వరకు నేను అవినీతి చేయను, నాకు తెలిసి నేను చేయను, తెలియక నా పేరు పెట్టి ఎవరైనా చెప్తే మీడియా సోదరులు చేస్తే దానిపైన ఇస్తా. ముఖ్యంగా తిరుమల దేవస్థానం సంబంధించిన మఠం ల్యాండ్లు ఉండొచ్చు, తిరుమల దేవస్థానం ఏది కానీ తెలుగుదేశం ప్రజలు ఎవరు కానీ అటువంటి పోయే వ్యక్తులు గారు. మీ ద్వారా తెలియజేసుకుంటున్నా, మీ ద్వారా ఆ వ్యక్తికి కూడా చెప్తున్నా, నువ్వు నన్ను చంపాలనుకున్నా కూడా ఈరోజు బతికానంటే దేవుడు ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో నువ్వేదైనా సలహాలు ఇవ్వు, నేను పాటించి దాన్ని పార్టీలు అతీతంగా మేమంతా కూర్చొని చేస్తాం. సలహాలు ఇవ్వకుండా ప్రతిపక్షం పైన ఏదో బురద జల్లాలంటే 2020 నుంచి 24 వరకు జరిగిన భూస్కాములన్నీ కూడా బయటకు తీశానంటే అది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి వచ్చిన నెల రోజుల్లో కూడా
మేము ప్రజల అభివృద్ధికి వెళ్తాము, అదేవిధంగా అభివృద్ధికి ముందుకు ఉంటాం. సిటీ కేబుల్ ప్రసారం చేసిన వార్తా కథనానికి మున్సిపల్ అధికారుల నుండి స్పందన లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి మాలవ్యాజి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల సమీపంలో యూడీఎస్ నుండి రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు అనే వార్తా కథనానికి మున్సిపల్ అధికారుల నుండి స్పందన లభించింది. బుధవారం నాడు సిటీ కేబుల్ ప్రసారం చేసిన కథనానికి మున్సిపల్ అధికారుల నుండి స్పందన లభించింది. సంబంధిత అధికారుల చొరవతో పాఠశాల సమీపంలో ఉన్న యూడీఎస్లో నిల్వ ఉన్న చెత్తను తొలగించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రత్యేక శ్రద్ధ వహించిన నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, నగరపాలక సంస్థ మెడికల్ ఆఫీసర్ యువ అన్వేష్, ఇంజనీరింగ్, డిఈ సెక్షన్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ కనబరుస్తున్న సిటీ కేబుల్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మానవ శరీరంలో కళ్ళు ప్రధానమైనవని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని సాయిసుధా ఐ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తెలియజేశారు. తిరుపతి తిలక్ రోడ్డులోని సాయిసుధా ఐ హాస్పిటల్లో గురువారం ఉదయం ఉచిత రెటీనా వైద్య శిబిరాన్ని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా నిర్వహించారు. రోగులకు రెటీనా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. సో లేట్ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేసిన తర్వాత తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి లేజర్ ట్రీట్మెంట్, కొన్నిసార్లు సర్జరీ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలంటే డయాబెటీస్, బీపీ ఉన్న వాళ్ళు ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఐస్ టెస్ట్ చేసుకొని, ఇట్స్ లైక్ స్క్రీనింగ్ రెటినా టెస్ట్. సో మా సుధారాణి ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల 2వ గురువారం మరి 4వ గురువారం కూడా మనం ఉచితంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నాము. దయచేసి అందరికీ కూడా ప్రార్థిస్తున్నాం, ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ క్యాంపుకు దాదాపుగా 50 మంది వచ్చారు. సో వాళ్ళందరిలో కూడా ఒక 2 ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రెటినోపతి ఉన్నారు. సో వాళ్ళకి ఫాలో అప్ చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియజేశాను. థ్యాంక్ యూ. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న పిల్లలకు ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని హెల్త్ సెంటర్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయంలో పిల్లలకు ఐ క్యాంప్, బీపీ, షుగర్, చర్మ వ్యాధుల వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది మెడికల్ క్యాంప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ బాల దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ పిల్లలకు ఎటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేలా వీసీ కృష్ణమూర్తి ఆదేశాల మేరకు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్టూడెంట్స్ ఈ సర్వీస్ని దాదాపు 100 మెంబర్సు మరియు డెర్మటాలజీ పర్పస్ మీద, తర్వాత వచ్చి స్కిన్ పర్పస్ మీద ఒక 80 మెంబర్సు యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. స్కిన్ ప్రాబ్లమ్స్ని అవేర్నెస్ కోసము వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కువగా స్టూడెంట్స్లో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని డయాగ్నోస్ చేయడము. రెండోది ఐసైట్ ప్రాబ్లమ్స్ అనేవి మేము ఎక్కువగా రికగ్నైజ్ జరిగింది. దానికోసం వాళ్ళ ఐసైట్ చెక్ చేయడము, ఫర్దర్గా మేనేజ్మెంట్ కోసము జరిగింది. ప్రజలకు సమస్యలపై అవగాహన కల్పించి వాటిని పరిష్కరించడానికి వనరుల సమీకరణ బలోపేతం చేయడానికి ప్రతి ఏటా ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 1989లో ప్రారంభించింది. కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యత, లింగ సమానత్వం, తల్లి ఆరోగ్యం, మానవ హక్కులు వంటి వివిధ సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడం యుఎన్ లక్ష్యం. 1987 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకుంది. 1987 జూలై 11 నుంచి సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అంటే జూలై 11, 2007 నాటికి ప్రపంచ జనాభా సంఖ్య 6.6 బిలియన్లకు చేరుకున్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2008 జూన్ 28 నాటికి 6.7 బిలియన్లు ఉండగా 2012 నాటికి 7 బిలియన్లకు చేరుకుంది. ఇది 2021లో దాదాపు 7.9 బిలియన్లకు చేరుకుంది. 2050లో ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరే అవకాశం ఉందని కూడా పేర్కొంది. 1428.6 బిలియన్ల జనాభాతో మొదటి స్థానంలో భారత్, 1425.7 మిలియన్ల జనాభాతో చైనా రెండో స్థానంలో ఉండగా 340 మిలియన్ల జనాభాతో అమెరికా మూడో స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కువ జనాభా వలన మనకి ఏం జరుగుతుందంటే మనకి విద్యా అవకాశాలు తక్కువ ఉంటాయి, మనకి పావర్టీ అనేది ఎక్కువ వస్తుంది. తర్వాత
ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయి, పేదరికం అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజాప్రతినిధులు, ప్రతి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వాళ్ళు, మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి తప్పకుండా మనము ఈ కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులు అనేది మనము పాటించడానికి అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఆ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడము, మరి ఒకరు లేదా ఇద్దరికి ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ చేయించుకొని మరి మన జనాభాను అరికట్టడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి జనాభా పెరుగుదల వలన వనరులు తగ్గిపోతాయి, మరి దేశం పేదరికంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి మన దేశము ఇప్పటికే మనది అభివృద్ధి చెందినటువంటి దేశం. కుటుంబ నియంత్రణ అనేది చాలా ముఖ్యమైనది ఈ రోజున. కాబట్టి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా నేను మరి కార్యక్రమాలు చేస్తానని మన డిఎంహెచ్ఓకి కానివ్వండి, అదేవిధంగా ఆశా వర్కర్స్కి కానీ వాళ్ళందరి సహాయంతో తప్పకుండా ఈ కుటుంబ నియంత్రణ అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ తిరుపతి వైపు నేను అడుగులు వేస్తానని ఈ సందర్భంగా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. తిరుపతి భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ఎదుట సిపిఐ అనుబంధ సిఐటియు నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ దేశంలో బిఎస్ఎన్ఎల్ను గొంతు నులిమి కార్పొరేట్ శక్తులకు అమ్మేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని, అత్యున్నత నెట్వర్క్గా పేరుగాంచిన బిఎస్ఎన్ఎల్ను నేడు ప్రైవేటైజేషన్ చేసే వైపు అడుగులు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల డబ్బు చేత నిర్మింపబడినది ఈ సంస్థలన్నీ కూడా. ఈ ప్రజల డబ్బుతో ఏర్పాటైనటువంటి ఈ మొత్తం సంస్థలు కూడా ప్రైవేట్ వాళ్ళు కట్టబెడతా ఉంది. అదేవిధంగా కూడా ఏంటంటే కార్మికులను అణిచిపెట్టేందుకు, కార్మికులను పెట్టి చాకరీ చేసే బానిసలుగా మార్చేటటువంటి దుర్మార్గమైనటువంటి 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో ఉక్కు శాఖ మంత్రి వచ్చినారు కుమారస్వామి గౌడ, మన కర్ణాటక. ఎందుకనంటే ఈరోజు 3 సంవత్సరాలకు భయపడి 1200 రోజులు అక్కడ పోరాటం చేస్తున్నారు. అంటే విశాఖ ఉక్కుని ఎట్ట మూసేవాలి, పోస్కోవిడ్ కమ్మాలనా, టాటా కూడా కమ్మాలని చెప్పేసి ఒక ప్రైవేటు పరం చేసి దాని మంచినీళ్లకు పెట్టుబడిదారులకు అమ్మేటువంటి దుర్మార్గమైన చర్యలు ఈ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటియు నిరసన దినము ఈరోజు పాటిస్తూ ఉంది. మందుబాబుల వెకిలి చేష్టలో లేక ఆకతాయిల చిల్లర చేష్టలో తెలియదు గాని గడ్డివామును కాల్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి 3వ డివిజన్కు సంబంధించిన పోస్టల్ కాలనీకి సమీపంలో నిరుపేద కుటుంబం బర్రెలను సాకుతూ పాలను అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ రోజు వేకువజామున గుర్తు తెలియని దుండగులు గడ్డివాముకు నిప్పు అంటించడంతో పూర్తిగా దగ్ధమైంది. దీంతో వారు జీవనాధారం కోల్పోయి రోడ్డుపై పడ్డారు. మా బతుకు తీరిది 20,000 అప్పు చేసి గిడ్డు కొని వేసినాము. దాంట్లో తెలియని ఎక్కి వచ్చి అగ్గి పెట్టేశాడు. 2 బర్రెలు కూడా కాలిపోతున్నాయి. వేరే వాళ్ళు వచ్చి మాకు చెప్తే పరిగెత్తి వచ్చాము సార్. మా బతికి ఇది, మాకు ఏదన్నా న్యాయం చేయండి. మాకు ఇదే మాదిరి అయితే మేము ఎట్లా బతకాలి సార్? మాకు ఈ బర్రెలే కాలిపోతా ఉంటే మేమేం చేయాలి సార్? ఇక్కడ పాలు పిండుకునే ఈ పశువులు మావండి. దేని ఎవరో నైట్ 12-1 గంట రైతుల్లో ఆ కసువుకి అవి పెట్టేసినారు, నిప్పు పెట్టేసినారు. అవి మాత్రం నష్టపరిహారం జరిగింది. దగ్గర 20,000 రూపాయలు ఖర్చు పెట్టి వేయించుకున్నాము. దీని గురించి ఏదో చూసుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయినాథ స్వామివారికి విశేష సేవలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. తిరుపతి ఎంఆర్పల్లిలోని శ్రీ శ్రీ గౌరీశంకర మరియు షిరిడి సాయినాథుని స్వామివారి ఆలయంలో జూలై 21న జరిగే గురు పౌర్ణమి నాడు అభిషేకం, హోమం, విశేష సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. గురు పౌర్ణమి నాడు జరిగే వివిధ విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు భక్తులందరూ విచ్చేసి శ్రీ షిరిడి సాయినాథుని కృపకు పాత్రుడు అవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. శ్రీ గౌరీశంకర మరియు షిరిడి సాయినాథ స్వామివారి దేవస్థానం నందు ఈ నెల పురస్కరించుకుని అనగా 21వ తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా మన షిరిడి సాయినాథ స్వామివారికి ప్రత్యేకించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడనేది. కావున ఆ రోజు ఉదయాత్పురాన్ని 5 గంటలకు ఆగడారతి, తద్వనంతరం 6 గంటలకు స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకము మరియు 9 గంటలకు గురువుకు సద్గురు సాయినాథ స్వామివారికి హోమము,
మరియు మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి మధ్యాహ్న హారతి, తదనంతరం 12:30 గంటలకి అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం సంధ్యాహారతి 6 గంటలకు జరుగును. టీటీడీ ఆలయాలను ప్రక్షాళన చేయాలని, లేని పక్షంలో ఆమరణ దీక్ష చేపడతామని సాధు పరిషత్ స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన ఎండోమెంట్స్ యాక్ట్స్ ప్రకారం ధార్మిక పరిషత్తు మన రాష్ట్రంలో ఉన్నది. దాని నిబంధనలు దేవాలయాల్లో ఏ విధంగా ఉద్యోగులు ఉండాలి, చూడగానే ఈయన దేవస్థానం చెందిన అధికారి అనే విధంగా ఉండాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. ఒక బొట్టు ఉండదు, కనీసం ఒక వైట్ డ్రెస్ అనేది ఉండదు. ఈ విధంగా చాలామంది ఉన్నత అధికారులు ఉంటే ఇక సామాన్యులు ఎలాగ ప్రవర్తిస్తారో మనం ఎస్టిమేట్ చేయవచ్చు. దానికి కూడా వారికి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఉద్యోగులందరికీ కూడా మేము ఒక డ్రెస్ కోడ్ కూడా ఏదైతే పాత ఉన్నదో దాన్ని తప్పనిసరిగా ఇంప్లిమెంటేషన్ చేస్తామండి. అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని కూడా మరి ఈవో చెప్పడం జరిగింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,160 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,750 రూపాయలు. వెండి 1 కేజీ ధర 95,100 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 97 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.